ఇప్పుడు నెక్స్ట్ జరిగేది ఏంటంటారు మీరు? నెక్స్ట్ జరిగేది ఏంటంటే కృష్ణమాదిగ దీన్ని ఎట్లనైనా చేసి ఆపాలని కృష్ణమాదిగ, దానికి వివేక్ సహకారం ఉంది. ఎవరు కృష్ణమాదిగ ఆపాలనుకుంటున్నా? కృష్ణమాదిగ ఆపాలి, ఇప్పుడు జరగొద్దు. ఆయన సపోర్ట్ చేసిన పార్టీ అధికారంలోకి వచ్చినాక జరపాలి. ఇది బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక. ఓకే. కృష్ణమాదిగ ఆ పార్టీకి సపోర్ట్ చేసి అతను అనుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అప్పుడు చట్టం చేస్తే నేను చేపించిన అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కనుక రేపు ఫిబ్రవరి బడ్జెట్లో కనుక ఇది పెట్టితే కృష్ణమాదిగ అవుట్. నేను ఎట్లా చెప్పుకుంటాడు చెప్పండి, నేను తెచ్చినా అని. సుప్రీంకోర్టు తీర్పు నీ కేసు వల్ల రాలే. పోనీ కృష్ణమాదిగ ఏమన్నా సుప్రీంకోర్టులో కొట్లాడిందా? కొట్లాలే. అది అందరికీ తెలుసు. పంజాబ్ కేసు అసెంబ్లీలో బిల్లు పెట్టిండా? కాదు, రేవంత్ రెడ్డి పెట్టిండు. నేను చేపించిన అంటే మరి మీ ముఖ్యమంత్రి పెడతానే కదా, పెడతాడు అంటున్నా నేను కూడా. మరి పెడితే ఇటువైపు వీళ్ళు ఒక వర్గం అంతా దూరం అయితే అట్టుంది కదా. కృష్ణ పెద్ద మీటింగ్ పెట్టుకొని సవాళ్ళు హెచ్చరికలు చేసిరు కదా. వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువ తెలంగాణలో. మేము 70% ఉంటే వాళ్ళు 30% ఉంటారు. సో ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తులు కూడా ఉన్నాయి కదా వాళ్ళకి, ఎక్కువ ఉన్నది ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఎక్కువ ఉంది. పొలిటికల్ గా గట్టిగానే ఉన్నారు కదా. కానీ ఇక్కడ చేవేల డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది. సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడిండు. ఒక పెద్ద వ్యక్తి, రాష్ట్రంలో ప్రథముడు, అసెంబ్లీలో అందరి సమక్షంలో హామీ ఇచ్చి వెనకపోతారని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాల్సిన ఆనాటికి జనవరి 7 నాటికే జడ్జి గారికి సమయం ఉంది. సో ఫిబ్రవరిలో ఈ బిల్లు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నా. సో మరి వివేక్ సిచ్యువేషన్ ఏంది? వివేక్ గారు మంత్రి పదవి కోసం కదా కొట్లాడేది. 100%. మీరు కూడా పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ లో. ఆయన కూడా మీరు డైరెక్ట్ గానే ఇస్తున్నారు. పార్టీలో ఉంటేంది వారికి కావాల్సిన మంత్రి పదవి. మేము కూడా ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నాం, మంత్రి పదవి ఇవ్వండి ఆయనకు, మాకు ఏబిసిడి ఇవ్వండి. మాది కులం సమస్య, ఆయన వ్యక్తి సమస్య. ఇప్పుడు 5 లక్షల మంది ఆయన మీటింగ్కి వచ్చింది మంత్రి పదవి కోసమేనా? 5 లక్షలు కాదు, 10 లక్షల మంది ఎగలడు ఆయన. వాళ్ళు వచ్చింది కేవలం వివేక్ మంత్రి పదవి కావాలని. గతంలో 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు కాకిమాధవరావు గారికి క్యాబినెట్ సెక్రటరీ ఇచ్చి మాదిగలకి ఏబిసిడి ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే జరిగేది. వివేక్ గారికి మంత్రి పదవి, మాదిగలకి ఏబిసిడి. మరి ఇప్పుడు వివేక్ మంత్రి పదవి ఏంటంటే మిగతా వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు. స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా, వాళ్ళందరినీ తీసుకొచ్చేది ఎవరు మరి? వాళ్ళందరినీ ఇప్పటివరకు ఎప్పుడు అంత పెద్ద సభ జరపాలి కదా మాలలు. సో ఆ సభ జరపడానికి ప్రధాన కారణం మీకు తెలుసు, వివేక్ గారు. ఆయన ఆర్గనైజ్ చేసిండు. మరి ఆయన మంత్రి పదవి వచ్చినాక కూడా ఆర్గనైజ్ చేస్తాడా? అప్పుడు చూద్దాం. అంతేనా? పక్కా మీరు చెప్పగలుగుతారా ఇది మంత్రి పదవి తీసుకొని సైలెంట్ అయిపోతారా? 100%. గతంలో చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆగిపోలేదా ముఖ్యమంత్రి పదవి తీసుకొని? ఇట్లనే అది కూడా. సో మరో ముఖ్యమైన వార్త, ఇంకొకటి మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి, లింక్ క్వశ్చన్. ఇప్పుడు మందకృష్ణ మాదిగ 30 ఏళ్ళుగా పోరాటం చేసిండు, ఏమి లేదని మీరు అంటున్నారు. 30 ఏళ్ళు చేస్తారండి ఎవరన్నా, 3 నెలల్లో రావాలంటున్నారు. మీరు మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు. మీరు 2014లో పెట్టి 2024లో 10 ఏళ్ళుగా మీరేం సాధించారు? 10 ఏళ్ళుగా ఇప్పుడు ఈ ఆగస్టు 1 నుంచి మాత్రమే జనాభా దామాషా 12% జిల్లాల వర్గీకరణ ఇప్పుడు మా వాళ్ళకి అర్థమైంది. ఇది వచ్చినాక నేను 10 ఏళ్ళు తిరిగితే ఎవ్వరికి అర్థం కాలేదు. ఆల్రెడీ కృష్ణమాదిగ ఏబిసిడి అంటే మళ్ళీ నువ్వు 12 అంటేనే ఏంది, ఏదో ఒకటి కానివ్వండి అని అన్నాడు. నాకు పూర్తి స్థాయి ఏంటంటే, నేను అప్పుడు కొన్ని సంవత్సరాలు టీఆర్ఎస్లో ఉన్నా, కొన్ని సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా, 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో చెప్తున్నా. కొంత నన్ను డబల్ యాక్షన్ లాగా చూస్తారు, ఇటు ఈయన కాంగ్రెస్ పార్టీ లేదా మాది లీడర్ అని. అది నాకు కొద్దిగా సమస్య ఉన్నది. అల్టిమేట్గా మాత్రం ఎట్టి పరిస్థితులను గుర్తుపెట్టుకోండి, కృష్ణమాదిగ డిమాండ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో 7% కాకుండా ఎక్కువ శాతం మాదిగలకు వస్తుంది. అప్పుడు కృష్ణమాదిగకు తెలంగాణలో ఆయన చేపట్టిన ఉద్యమానికి ఇన్ని రోజుల కష్టానికి ఫలితం రాదు. క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి గారికే పోద్ది. రిజర్వేషన్ ఆయన ఏడిపెట్టిండు, దానికన్నా ఎక్కువగా రేవంత్ రెడ్డి గారు మాకు ఇస్తాడు. మా జనాభా దామాషా ప్రకారం మేము ఎంత ఉన్నామో మాకు అంత రాబోతు చూడండి, మీరు చూద్దాం ఏం జరుగుతుంది అన్నది.